Now, types of leaves. A leaf is said to be simple when its lamina is entire or when incised. The incision do not touch the midrib. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ లీఫ్ అనేది టూ టైప్స్లో ఉంటుంది. సింపుల్ లీఫ్ అండ్ కాంపౌండ్ లీఫ్, టూ టైప్స్ ఆఫ్ లీవ్స్. సింపుల్ లీఫ్లో అయితే మిడ్ రిబ్కి టచ్ అవ్వకుండా ఉంటుంది అంటున్నాడు. ఏంటిది లీఫ్ అనేది, ఆ లీఫ్ లెట్ అనేది మిడ్ రిబ్కి టచ్ కాకుండా ఉంటుంది. వెన్ ద ఇన్సిషన్ ఆఫ్ ద లామినా రీచ్ అప్ టు ద మిడ్ రిబ్ బ్రేకింగ్ ఇట్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ లీఫ్లెట్స్. అదే కాంపౌండ్ లీఫ్లో చూసుకుంటే ద లీఫ్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ లీఫ్. అదే కాంపౌండ్ లీఫ్లో చూసుకుంటే ఒక లీఫ్ మిడ్ రిబ్, ఒక లీఫ్ అనేది మిడ్ రిబ్ దగ్గరికి వచ్చి ఆ లీఫ్ అనేది విడిపోయి చిన్న చిన్న లీఫ్లెట్స్గా ఫామ్ అవుతుంది. దాన్నే కాంపౌండ్ లీఫ్ అంటున్నాడు. ఎ బడ్ ఈస్ ప్రెజెన్స్ ఇన్ ద యాక్సెల్ ఆఫ్ పీటియోల్ ఇన్ బోత్ సింపుల్ అండ్ కాంపౌండ్ లీవ్స్. ఇందాక మనం చూసుకున్నట్టు ప్రీవియస్ క్లాస్లో ఒక బడ్ ఉంటుందని అంటున్నాడు, యాక్సిలరీ బడ్ ఉంటుందని అన్నాం కదా మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ బోత్ సింపుల్ అండ్ కాంపౌండ్ లీవ్స్లో రెండిట్లో బడ్ ఉంటుంది అంటాడు, బట్ నాట్ ఇన్ ద యాక్సెల్ ఆఫ్ లీఫ్లెట్స్ ఆఫ్ ద కాంపౌండ్ లీఫ్. అదే కాంపౌండ్ లీఫ్లో కనుక చూసుకుంటే లీఫ్లెట్స్, ఇక్కడ లీఫ్ ఇదంతా ఒక లీఫ్ అనమాట. ఈ లీఫ్లెట్స్ అనేవి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా, ఆ లీఫ్లెట్స్ దగ్గర బడ్ మొత్తం ఉండదు అంటున్నాడు కాంపౌండ్ లీఫ్లో. ద కాంపౌండ్ లీఫ్ మే బీ టూ టైప్స్. కాంపౌండ్ లీఫ్ అనేది టూ టైప్స్. ఇన్ ఏ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ ఏ నెంబర్ ఆఫ్ leaflets are present on the common axis, the rachis, which represents the midrib of the leaf as in neem. వేప చెట్లో కనుక చూసుకుంటే మిడ్రిబ్ ఒకటి ఉంటుంది మిడిల్లో స్ట్రైట్గా, దాంతోపాటు బయటకు వచ్చి చాలా ఆకులు చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి. అది ర్యాకిస్ ప్యాటర్న్లో ఉంటాయి. దాన్ని పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటున్నాడు. ఇన్ పల్మినేట్లీ కాంపౌండ్ లీఫ్ ద లీఫ్లెట్స్ ఆర్ అటాచ్డ్ టు ద కామన్ పాయింట్స్ సచ్ యాజ్ ద టిప్ ఆఫ్ ద పీటియోల్ యాజ్ ఇన్ సిల్క్ కాటన్. ఇక్కడ సిల్క్ కాటన్లో కనుక చూసుకుంటే ఇక్కడ లీఫ్లెట్స్ అనేవి కామన్ పాయింట్ అంటే పైన, ఇక్కడ చూడండి సిల్క్ కాటన్ దగ్గర ఇదంతా ఒక పీటియోల్ పైన, ఇక్కడ లీవ్స్ అన్నీ ఇక్కడ కాంపౌండ్ ఒక కామన్ పాయింట్ దగ్గర అటాచ్ అయ్యండి. ఇక్కడ చూస్తే మొత్తం ర్యాకిస్ మధ్యలో మిడ్రిబ్ మొత్తానికి వచ్చేసండి. దీన్ని పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్, దీన్ని పల్మినేట్లీ కాంపౌండ్ లీఫ్ అంటారు. Phyllotaxy is the pattern of arrangement of leaves on the stem or branch. అసలుకి ఫిల్లోటాక్సీ అంటే ఏంటి? ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్. అసలుకి లీవ్స్ ఒక అరేంజ్మెంట్, స్టెమ్కి కానీ లేదా బ్రాంచెస్కి కానీ లీవ్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ యూజువల్లీ త్రీ టైప్స్. అవి అసలుకి మూడు రకాలు. ఏమేంటో చూద్దాం. ఆల్టర్నేటివ్, ఆపోజిట్ అండ్ హోల్. In alternative type of phyllotaxy, a single leaf arises at each node in an alternative manner as in China rose, mustard and sunflower plant. In ఆల్టర్నేటివ్లో కనుక చూసుకుంటే చైనా రోజ్ ఏమంటున్నాడంటే ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి. ఆల్టర్నేటివ్ అంటే మనకి తెలిసింది ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ చైనా రోజ్ చూసుకున్నాం అనుకో, మందార చెట్లు చూసుకున్నాము, ఒక ఆకు ఫస్ట్ ఉంటుంది, కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇంకొక ఆకు ఉంటుంది, ఒక ఆకు ఉంటుంది, మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక ఆకు ఉంటుంది. అట్లా ఆల్టర్నేటివ్ ఫామ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు ఆల్టర్నేటివ్కి? చైనా రోజ్, మస్టర్డ్ అండ్ సన్ఫ్లవర్. మస్టర్డ్ అంటే ఆవాల చెట్టు, అండ్ సన్ఫ్లవర్ ప్లాంట్ మనకు తెలుసు కదా వాటికి. ఇన్ ఆపోజిట్ టైప్ ఏ పెయిర్ ఆఫ్ లీవ్స్ అరైజెస్ అట్ ఈచ్ నోడ్ అండ్ లై ఆపోజిట్ టు ఈచ్ అదర్ యాజ్ ఇన్ క్యాలోట్రోపిస్ అండ్ గోవా ప్లాంట్. ఇన్ ఆపోజిట్ ఇంకోటి ఏంటిది? ఆల్టర్నేటివ్ తర్వాత ఆపోజిట్ అంటే ఒకదాని తర్వాత ఇంకోటి, ఒకదాని ఎదురు ఇంకొకటి. ఇప్పుడు ఒక లీఫ్ ఉందనుకో, దాని ఫ్రంట్ కానీ ఇంకొక లీఫ్ ఒక పాయింట్ దగ్గరే టూ లీవ్స్ ఫామ్ అవుతాయి. ఒకదాని ఎదురు ఒకటి, అంటే నా ఫ్రంట్ ఇంకొకరు అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొచ్చాడు? క్యాలోట్రోపిస్ అండ్ గోవా ప్లాంట్ అంటే గోవా అంటే మనకు తెలుసు జామ్ చెట్టు. ఇఫ్ మోర్ దాన్ టూ లీవ్స్ అరైజెస్ ఎట్ ద నోడ్ అండ్ ఫార్మ్ ఏ హోల్, ఇట్ ఈస్ కాల్డ్ ద హోల్ యాజ్ ఇన్ ఆల్స్ట్రోనియా. అదే కనుక ఒక నోడ్ దగ్గరే మోర్ దాన్ త్రీ లీవ్స్, అంటే మోర్ దాన్ 3 or 4 లీవ్స్ ఫామ్ అయినాయి అనుకో ఒకే నోడ్ దగ్గర, ఓకే, దాన్ని హోల్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే ఆల్స్ట్రోనియా. ఇక్కడ చూద్దాం, ప్లాంట్స్ చూద్దాం. ఇది చైనా రోజు ఆల్టర్నేటివ్, గోవా ఆపోజిట్, ఆల్స్ట్రోనియా హోల్. ద ఇన్ఫ్లోరెన్సెస్. ఏ ఫ్లవర్ ఈజ్ ఏ మోడిఫైడ్ షూట్. ఫ్లవర్ అనేది మోడిఫైడ్ షూట్ అంటున్నాడు. మనం రూట్ టు షూట్ అంటే సాయిల్ పైన ఉండేది, రూట్ అంటే సాయిల్ కింద ఉండేది. సాయిల్ పైన ఉన్నదాన్ని షూట్ అంటాం కదా. అసలు ఫ్లవర్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే ఈ షూట్ అనేది ఫ్లవర్గా మాడిఫై అవుతుంది. ఈ షూట్ అనేది ఫ్లవర్గా మాడిఫై అవటానికి తీసుకునేది ఏంటిదో ఇప్పుడు చూద్దాం. వేర్ ఇన్ ద షూట్ ఎపికల్ మెరిస్టమ్ చేంజెస్ టు ఫ్లోరల్ మెరిస్టమ్. షూట్ ఎపికల్ మెరిస్టమ్ నుంచి లీవ్స్ ఫామ్ అవుతాయని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. షూట్ ఎపికల్ మెరిస్టమ్ నుంచి లీవ్సే కాకుండా అది ఎలా మాడిఫై అవుతుందంటే షూట్ ఎపికల్ మెరిస్టమ్ ఎలా చేంజ్ అవుతుందంటే ఫ్లోరల్ మెరిస్టమ్, అంటే ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఫామ్ అవుతుంది.
ఇంటర్నోడ్స్ డో నాట్ ఎలాంగేట్ అండ్ ద యాక్సెస్ గెట్స్ కండెన్స్డ్. నోట్స్ అండ్ ఇంటర్నోడ్స్ చూసుకున్నాం. ఇంటర్నోడ్స్ అంటే ద పోర్షన్ బిట్వీన్ టూ నోడ్స్, ఒక నోడ్కి ఇంకో నోడ్కి మధ్య ఉన్న గ్యాప్ని మనం ఇంటర్నోడ్స్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. డు నాట్ ఎలాంగేట్, ఇది అనేది అలాంగేషన్ జరగదనమాట. అండ్ ద యాక్సెస్ గెట్స్ కండెన్స్డ్, ద మెయిన్ యాక్సెస్ అనేది పెరగటం ఆగిపోతుంది, లెంత్ అనేది ఆగిపోతుంది. ద ఎపెక్స్ ప్రొడ్యూస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరల్ అపెండేజెస్ లేటరల్లీ ఎట్ సక్సెసివ్ నోట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. లీవ్స్కు బదులు సచ్ ద ఫ్లోరల్ ద ఎపెక్స్ అనేది చిట్ట చివర అంటారు కదా ఎపెక్స్, అక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరల్ అపెండేజెస్ లేటరల్లీ అట్ సక్సెసివ్ నోట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. ఆ నోట్స్ దగ్గర ఫ్లవర్స్ బడ్స్ లాగా ఫామ్ అవటం స్టార్ట్ అవుతుంది లీవ్స్ బదులు. వెన్ ఏ షూట్ టిప్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ ఫ్లవర్, ఆ షూట్ టిప్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఫ్లవర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ సాలిటరీ, సింగిల్గా పైన చిట్ట చివర ఉంటుంది అనమాట. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్ ఇస్ టర్మ్డ్ యాజ్ ఇన్ఫ్లుయెన్సెస్. అసలుకి ఆ ఫ్లవర్స్ అనేవి ఆ స్టెమ్కి ఆ లీవ్స్ బదులు అరేంజ్మెంట్ ఉంటుంది కదా, అంటే వేరువేరు ప్లాంట్స్లో వేరువేరు ట్రీస్లో ఫ్లవర్స్ అరేంజ్మెంట్ అనేది వేరువేరుగా ఉంటుంది. అసలు ఆ అరేంజ్మెంట్ని ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఇన్ఫ్లోరెన్సెస్ అంటున్నాడు. డిపెండింగ్ ఆన్ వెదర్ ద ఎపెక్స్ గెట్స్ డెవలప్డ్ ఇంటూ ఎ ఫ్లవర్ ఆర్ కంటిన్యూస్ టు గ్రో, టూ మేజర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరెన్సెస్ ఆర్ డిఫైన్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ఫ్లోరెన్సెస్ని మళ్ళీ రెండుగా విడగొట్టాడు. ఏమంటున్నాడు ఇన్ఫ్లోరెన్సెస్ రిస్మోస్ అండ్ సైమోస్. ఇన్ఫ్లోరెన్సెస్ 2 టైప్స్. అది కూడా ఎలా డిఫైన్ చేశాడంటే ఇప్పుడు ఒక ప్లాంట్ ఉందనుకో, ప్లాంట్ డైరెక్ట్గా పెరుగుతూనే ఉంది అంటే ఫ్లవర్స్ రాట్లా, డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్ కంటిన్యూస్లీ పెరుగుతుంది అనుకో, అది రెస్మోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెన్సెస్. అంతేకాకుండా ఇప్పుడు ఒక ప్లాంట్ డైరెక్ట్గా లెంత్ పెరగట్లా, లెంత్ ఆగిపోయింది, లెంత్ పెరగటం ఆగిపోయినాక ఆ ఎపిక్స్ పైన ఫ్లవర్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫ్లవర్స్ ఫామ్ అయిన దాన్ని సైమోస్ ఇన్ఫ్లోరెన్సెస్ అంటున్నాడు. ఇన్ రెస్మోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెన్సెస్ ద మెయిన్ యాక్సెస్ కంటిన్యూస్ టు గ్రో. ఇన్ రెస్మోస్లో చూసుకుంటే రేస్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే రెసిమోస్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటుంది ఎపిక్స్ కంటిన్యూస్గా. ద ఫ్లవర్స్ ఆర్ బోర్న్ లాటరల్లీ ఇన్ యాక్రోపెటల్ సెషన్. ద ఫ్లవర్స్ అనేవి కంటిన్యూగా లెంత్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ద ఫ్లవర్స్ అనేవి ఎక్కడ పుడతాయంటే లేటరల్లీ అంటే సైడ్ ఉన్న చిన్న బ్రాంచెస్కి నేను యాక్రోపెటల్ సెషన్లో ఆ యాక్రోపెటల్ మేనర్లో ఫామ్ అవుతాయి. ఇన్ సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెన్సెస్ ద మెయిన్ యాక్సిస్ టెర్మినేట్స్ ఇన్ ఏ ఫ్లవర్. అదే సైమోస్ కనుక చూసుకుంటే సైమోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెన్సెస్లో కనుక చూసుకుంటే మెయిన్ యాక్సిస్ అనేది మెయిన్ యాక్సిస్ టెర్మినేట్స్ ఇన్ ఏ ఫ్లవర్. మెయిన్ యాక్సిస్ అనేది ఫ్లవర్ లాగా చేంజ్ అవుతుంది. అండ్ ఈజ్ లిమిటెడ్ ఇన్ గ్రోత్. దీని గ్రోత్ కూడా లిమిట్గానే ఉంటుంది, ఎక్కువగా లెంత్ అనేది ఇంక్రీజ్ కాదు. ద ఫ్లవర్స్ ఆర్ బోర్న్ ఇన్ బేస్ పెటల్. ద ఫ్లవర్స్ అనేవి ఎక్కడ పుడతాయంటే సైడ్ స్టెమ్స్గా ఉన్న డైరెక్ట్ ఎపిక్స్కి పైన వైపుగా ఫ్లవర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద ఫ్లవర్ ఈజ్ ద రీప్రొడక్టివ్ యూనిట్ ఇన్ ద యాంజియోస్పర్మ్స్. అసలు ద ఫ్లవర్ అనేది ఎందుకు, ఫ్లవర్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఫ్లవర్ అనేది రీప్రొడక్టివ్ యూనిట్ ఇన్ ద యాంజియోస్పర్మ్స్. ఫ్లవరింగ్ ప్లాంట్, అసలు యాంజియోస్పర్మ్స్ అంటేనే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని. అసలు ద ఫ్లవర్ ఈజ్ ద రీప్రొడక్టివ్ యూనిట్. ఖచ్చితంగా ఫ్రూట్ జరగాలంటే, రీప్రొడక్షన్ జరగాలంటే ఫ్లవర్స్ కావాలి. ఇట్ ఈస్ మెంట్ ఫర్ సెక్సువల్ రిప్రొడక్షన్. ఇది దేనికోసం అంటే సెక్సువల్ రిప్రొడక్షన్. ఏ టైపికల్లీ ఫ్లవర్ హ్యాస్ 4 different kinds of folds arranged successively on the swollen end of the stalk or pedicel called the thalamus or receptacle. ఇక్కడ ఏంటంటే థలామస్ అండ్ ద ఫ్లవర్ అనేది కింద ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్ ఉందా, ఇక్కడ గ్రీన్ కలర్లో కింద ఒక యారో షేప్లో ఉంది కదా, దాన్ని ఏమంటున్నాడంటే థలామస్ ఆర్ రెసెప్టాకిల్ అంటున్నాడు. దిస్ ఆర్ క్యాలెక్స్, కొరిల్లా, ఆండ్రీషియం అండ్ గైనీషియం. క్యాలెక్స్ అండ్ కొరిల్లా ఆర్ అసెసరీ ఆర్గాన్స్. క్యాలెక్స్ అండ్ కొరిల్లా అనేవి అసెసరీ ఆర్గాన్స్. అది ఏమేంటి అంటే క్యాలెక్స్ అంటే మనకు తెలుసు, ఇక్కడ ఇదిగో క్యాలెక్స్ అంటే ఈ కింద గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది క్యాలెక్స్ అంటారు. ఈ పైన ఫ్లవర్లా కనిపిస్తుంది కదా, దాన్ని క్యాలెక్స్ కొరిల్లా అంటారు. ఆండ్రీషియం అండ్ గైనీషియం అంటే మేల్ అండ్ ఫీమేల్ అంటే రెండు లోపల ఉంటాయి, ఆండ్రీషియం అండ్ గైనీషియం. క్యాలెక్స్ అండ్ కొరిల్లా ఆర్ అసెసరీ ఆర్గాన్స్ అని చెప్పుకున్నాం. వైల్ ఆండ్రీషియం అండ్ గైనీషియం ఆర్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఈ రెండు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అని. ఆండ్రీషియం అంటే మేల్ గ్యామెట్ లెక్క, గైనీషియం అంటే ఫీమేల్ గ్యామెట్ లెక్క. In some flowers like lily, the calyx and corolla are not distinctive and are termed as perianth. In some flowers, కొన్ని ఫ్లవర్స్లో చూసుకుంటే అది కూడా ఎట్లాగంటే లిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ లిల్లీ తీసుకున్నాం అనుకో, క్యాలెక్స్ అండ్ కొరిల్లా. ఇప్పుడు ఫ్లవర్ లీవ్స్ ఉంటాయి కదా, దాని కింద గ్రీన్ కలర్లో ఒకటి ఉంటుంది కదా, దాన్ని క్యాలెక్స్ అంటాడు, దీని కొరిల్లా. అవి రెండు ఎట్లా ఉంటాయి అంటే లిల్లీలో రెండు కలిసిపోయి ఉంటాయి.
ఇప్పుడు రోస్లో తీసుకుంటే రెండు విడివిడిగా డిఫరెంట్గా ఉంటాయి. కింద క్యాలిక్స్ గ్రీన్ కలర్లో, లీవ్స్ అనేవి వేరు వేరు కలర్లో డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అదే లిల్లీలో కనుక తీసుకుంటే క్యాలిక్స్ కొరిల్లా రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. ఆ మిక్స్ అయిపోయి ఉండేదాన్నే ఏమంటున్నాడంటే పెరియాంత్ అంటున్నాడు. వెన్ ఏ ఫ్లవర్ హ్యాస్ బోత్ ఆండ్రిషియం అండ్ గైనిషియం ఇట్ ఈస్ బైసెక్సువల్. ఏదన్నా ఫ్లవర్లో బోత్ ఆండ్రిషియం అండ్ గైనిషియం, బోత్ మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉన్నాయంటే దాన్ని బైసెక్సువల్ అంటాడు. ఏ ఫ్లవర్ హ్యావింగ్ ఎయిదర్ ఓన్లీ స్టామెన్స్ ఆర్ ఓన్లీ కార్పెల్స్ ఈజ్ యూనిసెక్సువల్. ఏదైనా ఫ్లవర్లో ఓన్లీ ఆండ్రిషియం ఆర్ గైనిషియం, ఆండ్రిషియం అంటే స్టామెన్స్, గైనిషియం అంటే కార్పల్స్, ఓన్లీ ఏదైనా వన్ పార్టే ఉందనుకో దాన్ని యూనిసెక్సువల్ అంటున్నాడు. ఇన్ సిమెట్రీ ద ఫ్లవర్స్ మే బి యాక్టినోమార్ఫిక్ ఆర్ జైగోమార్ఫిక్. రేడియల్ సిమెట్రీ ఆర్ బైలేటరల్ సిమెట్రీ, యాక్టినోమార్ఫిక్ ఆర్ జైగోమార్ఫిక్. సిమెట్రీ చూద్దాం. వెన్ ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ రేడియల్ హాఫ్స్ ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్ పాసెస్ త్రూ ద సెంటర్. ఎనీ రేడియల్ ప్లేన్ ఒక లైన్ని కనుక గీసామనుకో, ఎనీ రేడియల్ పాసెస్ త్రూ ద సెంటర్గా గీసామనుకో, దాన్ని మధ్యలోకి కరెక్ట్గా ఆఫ్ కట్ చేయాలి. ఇట్ ఈస్ సెడ్ టు బి యాక్టినోమార్ఫిక్. అట్లా ఉండే ప్లాంట్స్ ఏమేంటి అంటే ఫ్లవర్స్ దేనికి ఉంటాయంటే ఏ ప్లాంట్స్కి ఉంటాయని మస్టర్డ్, ఆవాలు, దత్తూర, ఉమ్మెత్తు పువ్వు, చిల్లి అంటే మిరపకాయ. వెన్ it can be divided into two similar halves only in one particular vertical plane, it is జైగోమార్ఫ్. ఓన్లీ వర్టికల్గా, హారిజంటల్గా కాకుండా ఓన్లీ వర్టికల్గా ఒక లైన్ గీసామంటే ఖచ్చితంగా రెండు డిఫరెంట్గా కాకుండా సేమ్ హాఫ్ లెంత్ అనేది ఫామ్ అవ్వాలి. దాన్ని జైగోమార్ఫిక్. ఎగ్జాంపుల్ పీ గుల్మోహర్, బీన్ కేషియా. బీన్ అంటే చిక్కుడుకాయలు, పీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి కదా బఠానీలు అంటారు కదా, పీ ప్లాంట్. గుల్మోహర్ అండ్ కేషియా. ఏ ఫ్లవర్ ఈజ్ ఎసిమెట్రిక్, ఇర్రెగ్యులర్. అసలు సిమెట్రీయే ఉండదు దీనికి. ఇఫ్ ఇట్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ టూ సిమిలర్ హౌస్ బై ఎనీ వర్టికల్ ప్లేన్ పాసెస్ త్రూ ద సెంటర్ యాజ్ ఇన్ కెన్నా. ఫర్ ఎగ్జాంపుల్ కెన్నాలో కనుక చూసుకున్నామంటే కెన్నా అనే ప్లాంట్లో ఆ ఫ్లవర్కి ఎలా ఉంటుందంటే ఇట్ కెనాట్ డివైడ్. నువ్వు ఎలా గీసినా, ఎలా డ్రా చేసినా సరే ఇది టూ పార్ట్స్గా డివైడ్ కాదు, టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ కాదు. దీన్నే ఇర్రెగ్యులర్ మేనర్, ఎసిమెట్రిక్ అని. ఏ ఫ్లవర్ మే బి ట్రైమెరస్, టెట్రామెరస్ ఆర్ పెంటామెరస్ వెన్ ద ఫ్లవర్ appendages are in multiple of 3, 4, 5 respectively. ఫ్లవర్స్ మే బి ట్రైమెరస్, టెట్రామెరస్, పెంటామెరస్. 3, 4, 5 అంటే క్యాలిక్స్ కొరల్ అంటున్నాడు. అట్లా 3 కానీ 4 కానీ 5 కానీ ఉంటాయి అంటున్నాడు. ఫ్లవర్స్ విత్ బ్రాక్ట్ రెడ్యూస్డ్ ద లీఫ్ ఫౌండ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద పెడింకిల్ ఆర్ కాల్డ్ ద బ్రాకియేట్. ఫ్లవర్కి అనేది ఈ కింద వైపుగా ఒక ఫ్లవర్ ఉందనుకో, ఆ ఫ్లవర్ కింద గ్రీన్ కలర్లో ఉంటుంది, దాన్ని బ్రాక్ట్ అంటాడు. ఈ బ్రాక్ట్ అనేది ఏం చేస్తుందంటే రిడ్యూస్ ద లీవ్స్ ఫౌండ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద పెడంకిల్. ఆ పెడంకిల్ కింద ఉన్న లీవ్స్ని రిడ్యూస్ చేస్తుంది, దాన్ని బ్రాకియేట్. అండ్ దోస్ వితౌట్ బ్రాక్ట్, ఆ బ్రాక్ట్ లేకపోతే దాన్ని ఏమంటున్నాడంటే ఇబ్రాకియేట్ అంటున్నాడు. Based on the position of calyx, corolla and rhizome in represent of the ovary on thalamus, the flowers are described as hypogynous, perigynous and epigynous. ఇక్కడ ఏంటంటే అక్కడ ఏమేమి బేస్ చేసుకొని చెప్తున్నాడంటే క్యాలిక్స్, కొరిల్లా, ఆండ్రీషియం, గైనీషియం ఈ నాలుగిటిని బేస్ చేసుకుని ఫ్లవర్స్ అనేవి ఎలా డిస్క్రైబ్ చేసాడంటే హైపోగైనస్, పెరిగైనస్ అండ్ ఎపిగైనస్గా 3 టైప్స్గా విడగొట్టాడు. ఇన్ ద హైపోగైనస్ ఫ్లవర్స్ ద గైనీషియం ఆక్యుపైస్ ద హైయెస్ట్ పొజిషన్ వైల్ ద అదర్ పార్ట్స్ ఆర్ సిచ్యువేటెడ్ బిలో ఇట్. ఇన్ హైపోగైనస్ ఫ్లవర్స్లో చూసుకుంటే గైనీషియం, ఆండ్రీషియం అండ్ గైనీషియం. ఆండ్రీషియం అంటే మేల్ పార్ట్, గైనీషియం అంటే ఫీమేల్ పార్ట్. ఫీమేల్ పార్ట్ అనేది అంటే ఓవరీ చూసుకున్నట్టయితే ఆక్యుపైస్ ద హైయెస్ట్ పొజిషన్ వైల్ ద అదర్ పార్ట్స్ ఆర్ సిచ్యువేటెడ్ బిలో ఇట్. అదర్ పార్ట్స్ అనేవి బిలో అంటే ఇక్కడ ఇదిగో చూడండి, పొజిషన్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఆన్ థలామస్. హైపోగైనస్, బి అండ్ సి ఆర్ పెరిగైనస్ అండ్ డి ఈజ్ ఏ ఎపిగైనస్. ఫస్ట్ వన్ అనేది హైపోగైనస్కి ఎగ్జాంపుల్, బి అండ్ సి అనేది పెరిగైనస్కి ఎగ్జాంపుల్స్, డి అనేది ఎపిగైనస్. ఇక్కడ మధ్యలో ఓవరీ కనుక చూసుకుంటే ఈ మధ్యలో ఓవరీ ఈ రెండు అంటే గైనీషియం అంటారు. ఈ రెండింటిని యాంథర్స్ అంటారు. యాంథర్స్ అంటే ఆండ్రీషియం. ఈ గైనీషియం అనేది ఆండ్రీషియం కంటే హైయెస్ట్ పొజిషన్లో ఉంది. ఈ మిగతా పార్ట్స్ అనేవి అన్నీ కిందగా ఉన్నాయి. ఈ గైనీషియంకి ఓవరీకి కిందగా అటాచ్ అయ్యాయి. దాన్నే ఏమంటున్నాడంటే హైపోగైనస్ అంటున్నాడు. ఇప్పుడు హైపోగైనస్ అంటున్నాడు. పెరిగైనస్ చూద్దాం. ద ఓవరీ ఈజ్ ద సచ్ ఫ్లవర్స్ ఈజ్ సైడ్ టు బి సుపీరియర్. ఎగ్జాంపుల్ దానికి ఓవరీ అనేది సుపీరియర్ అంటే పైగా ఉన్నదాన్ని సుపీరియర్ అంటున్నాడు. మస్టర్డ్, ఆవాలు, చైనా రోజ్ అంటే మందార చెట్టు అండ్ బ్రింజల్ అంటే తెలుసు కదా వంకాయ చెట్టు. ఇఫ్ గైనీషియం ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్, అదర్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద రిమ్ ఆఫ్ ద థలామస్ ఆల్మోస్ట్ అట్ ద సేమ్ లెవెల్. ఇట్ ఇస్ కాల్డ్ ద పెరిగైనస్. పెరిగైనస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ద గైనీషియం అనేది మధ్యలో ఉంటుంది. అదర్ యాంథర్స్ అనేవి ఈ రిమ్, ఈ పైన ఉన్నాయి చూసావా, ఈ లీవ్స్ ఉన్నాయి చూసావా,
ఇక్కడ ఫ్లవర్స్ కొన్న లీవ్స్ లాగా కనిపిస్తాయి కదా, ఇక్కడ పై వైపుగా ఉంటాయి. దీనికి పై వైపుగా ఉండేదాన్ని ఏమంటున్నాడంటే పెరిగైనస్ అంటున్నాడు. ద ఓవరీ హియర్ ఈజ్ సై టు బి హాఫ్ ఇన్ఫీరియర్. ఇక్కడ ఓవరీ అనేదాన్ని ఏమని చెప్తున్నాడు, హాఫ్ ఇన్ఫీరియర్ అంటున్నాడు. ఎగ్జాంపుల్ పల్మ్ అండ్ రోజ్ అండ్ పీచ్. In epigynous flowers, the margin of the thalamus grows upward, the enclosing the ovary completely and getting fused with it. The other parts of flowers arises above the ovary. ఇక్కడ ఎపిగైనస్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ద మార్జిన్ ఆఫ్ థలామస్ గ్రోస్ అప్వర్డ్ ఎంక్లోజింగ్ ద ఓవరీని కంప్లీట్గా కవర్ చేస్తూ ఉంటుంది అండ్ గెటింగ్ ఫ్యూజ్డ్ విత్ ఇట్. ద అదర్ పార్ట్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే అరైజెస్ ఫ్రమ్ ద ఆ ఓవరీ పైన ఫామ్ అవుతాయి. ఈ అదర్ పార్ట్స్ అన్నీ ఓవరీ పైగా ఫామ్ అవుతాయి. చూద్దాం అక్కడ, ఇదిగోండి ఇక్కడ ఓవరీ కంప్లీట్గా ఫ్యూజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అదర్ పార్ట్స్ యాంథర్స్ అనేవి చూడండి ఇక్కడ పై వైపుగా పక్కన ఇక్కడ ఇవన్నీ పై వైపుగా ఫామ్ అవ్వడం చూస్తున్నాం. హెన్స్ ద ఓవరీ ఈజ్ సైడ్ టు బి ఇన్ఫీరియర్. దాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ఫీరియర్ అంటున్నాడు. యాజ్ ఇన్ ఫ్లవర్స్ ఆఫ్ గోవా అండ్ కుకుంబర్ అంటే దోసకాయ ఫ్లవర్స్లో, అండ్ గోవా అంటే జామ్ చెట్లో ఆ ఫ్లవర్స్లో చూస్తాం. అండ్ ద రే ఇన్ఫ్లోరెన్సెస్ ఆఫ్ సన్ ఫ్లవర్స్ అన్ని కొన్నిట్లో అంటే రే ఫ్లోరైట్స్ ఆఫ్ సన్ ఫ్లవర్స్లో చూస్తాం. సన్ ఫ్లవర్స్ అంటే తెలుసు కదా మనకి, వాటిలో చూస్తాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం.